ఓం నమో నారాయణాయ. మనము ఇప్పుడు మంగళగిరిలో ఉన్న శ్రీ పానకాల నరసింహస్వామి గుడికి అయితే వచ్చేసామన్నమాట. కొండపైకి మీరు 2 వీలర్లో కానీ 4 వీలర్లో కానీ వచ్చేయచ్చు. వచ్చిన తర్వాత మనం ఏంటంటే ఇక్కడ ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫ్రీ దర్శనం లైన్ అనమాట. రైట్ సైడ్ వచ్చేసి 100 రూపీస్ శీఘ్ర దర్శనం లైన్. మనం ఇలా లోపలికి వెళ్ళిపోయి స్వామివారిని దర్శనం చేసేసుకోవచ్చు. ఈ పానకాల స్వామి అని పేరు ఎందుకంటే ఇప్పుడు పైన నరసింహస్వామి ఉగ్ర స్వరూపంలో ఉంటారనమాట. ఈ కొండ కింద వాల్కనో ఉంది. ఈ పానకము స్వామివారి నోట్లో పోస్తే అది చల్లారుతుంది, అది ఎప్పుడూ ఎరప్ట్ కాకుండా ఉంటుంది అనేది మాకు చిన్నప్పటి నుంచి చెప్పిన కథ అంతా. అలాగే మనము ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మనము పానకం అయితే తీసుకుంటాం అన్నమాట. తీసుకొని స్వామివారికి ఇస్తే స్వామివారి నోట్లో పోస్తారు. పోసిన తర్వాత ఎవరు వచ్చి ఎంత పోసినా సరే సగం మాత్రమే స్వామివారు తీసుకుంటారు, మిగతా సగము బయటకు వదిలేస్తారనమాట. దాన్ని మనకి బాటిల్లో పోసుకొని మనము దాన్ని పానకం ప్రసాదం కింద స్వీకరించాలి. సో ఇది లైన్ అనమాట, ఫ్రీ లైన్. మనం వెళ్తుందేమో 100 రూపీస్ శీఘ్ర దర్శనం లైన్ అనమాట. సో అక్కడ మనము టికెట్స్ కానీ ఆ పానకం కానీ తీసుకొని వెళ్ళాలి, అది కూడా చూపిస్తాం. మనము స్టెప్స్ అన్నీ ఎక్కేసి దిగేసి వచ్చామన్నమాట. సేవల గురించి, వాటి టికెట్లు, ప్రసాదాల గురించి, వాటి డబ్బుల గురించి పెట్టారు. ఈ లైన్లో వెళ్ళిపోయి మనం తీసుకోవాలి. కుంకుమార్చన కానీ పానక నివేద్యం కానీ అన్నీ ఉన్నాయన్నమాట. సో అది తీసుకున్న తర్వాత ఇలా లైన్లో లోపలికి వెళ్ళాలి, అది గుడి అనమాట. ఆ గుడి లోపల స్వామివారు ఉంటారు. స్వామివారికి మనము పానకంని సమర్పించాలి. చూడండి, బోర్డు కూడా ఉంది, శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి. మన టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వెళ్ళి లోపల స్వామివారి దర్శనం అయితే చేసేసుకున్నాము. చేసుకున్న తర్వాత మనకేంటంటే లోపల ఒక 35 రూపీస్కి ఒక బిందెలో పానకం ఇస్తారు అన్నమాట, 2 లీటర్స్ పానకము. ఆ 2 లీటర్స్ పానకం తీసుకొని మనం స్వామివారి దగ్గరికి వెళ్తే లోపలికి శంకుతో 3 శంకులు స్వామివారి నోట్లో అయితే ఇస్తారనమాట. మిగిలినది మనకి ప్రసాదంగా ఇస్తారు. సో అది తీసుకున్న తర్వాత మన పక్కనే పైన రాజలక్ష్మి అమ్మవారి గుడి అయితే ఉంది. ఆ గుడిని పైకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసేసుకొని మనం ఇట్లా ఈ కనిపించే మెట్ల మీద నుంచి కిందకు వచ్చేసేసి ఇంకా మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదే మనకి పానకాల స్వామి గుడి. మన పానకాల స్వామి కొండపైన చూసి తర్వాత కింద ఇంకో లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉందన్నమాట. ఆ గుడి కోసం అయితే వచ్చాము. ఈ గుడిలో ఆ కొండకి దిగంగానే రైట్ సైడ్ ఉంటుందన్నమాట, ఈ గుడి కనిపిస్తూనే ఉంటుంది. సో మనము లోపలికి వెళ్ళిపోయి స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటాం. చాలా పురాతనమైన గుడిలా ఉంది. లోపలైతే ఫోటోలు వీడియోలు అయితే తీయకూడదంట, మనం కుదిరినంతసేపు అయితే తీద్దాం, తర్వాత పెడతాము. స్వామివారి సన్నిధి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామివారి సన్నిధి. గరుడాల్వారి దేవాలయం. మరి ఇటు వచ్చేసి స్వామివారు ఉన్నారు. ఇంకా వీడియో ఫుటేజ్ అయితే ఆపం. స్వామివారి గురి నుంచి దర్శనం చేసుకొని ఈ మార్గంగా బయటకు వచ్చామన్నమాట. బయటికి రాగానే ఇటు ఇంకొక వ్యూ ఉంది. ఇది వచ్చేసి రాజ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్. లోపలికి వెళ్ళి మనం రాజ్యలక్ష్మి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాం. ఇక్కడ ఇది వచ్చేసి రాజ్యలక్ష్మి అమ్మవారి గుడి, ఇందాక మనం చూపించాం కదా, అది దర్శనం చేసుకొని ఇలా బయటకు వచ్చామన్నమాట. లోపల వచ్చేసి శ్రావణ మాసానికి 500 రూపాయలు కడితే శ్రావణ మాసంలో మన మీద ప్రత్యేకత పూజ అయితే చేస్తారంట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే అక్కడ చేయించుకోవచ్చు. ఇది గుడి అండి. లోపలైతే అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇది చాలా పురాతనమైన గుడి. ఎవరన్నా ఇక్కడ గుంటూరు, విజయవాడ, నర్సరావుపేట సైడ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఎవరన్నా ట్రావెల్ చేస్తున్న వాళ్ళు కానీ కంపల్సరీగా గుడిని అయితే దర్శనం చేసుకొని స్వామివారు చాలా అంటే చాలా శక్తివంతులు. ఇక్కడ రథం ఉంటుంది. అదండి మంగళగిరి పానకాల స్వామి గుడి.
ఓం నమో నారాయణ.